అన్ని కోర్సులకి ఏప్రిల్ నుంచి కాల్స్ ఎందుకు వస్తాయి మనం అందరం అర్థం చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు కాల్స్ అయితే పెరుగుతాయి అండ్ ఇంకా ఎక్కువగా జాబ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఆ 4 మెయిన్ రీజన్స్ ఏంటి, మనము కోర్స్ కంటిన్యూ చేయొచ్చా, దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో దాంట్లో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే బడ్జెట్ అప్రూవల్స్. జనరల్గా ఏంటి అంటే మనకి మార్చ్ టు మార్చ్ అనేది, సో మనందరికి తెలుసు ఫైనాన్షియల్ ఇయర్ నెక్ టు నెక్ నడుస్తుంది ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో. ఈవెన్ దో రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ బడ్జెట్ అప్రూవల్స్ ఇవన్నీ చూసుకొని ఇప్పుడు ఆ బడ్జెట్ అప్రూవల్స్ వచ్చినాక ఏప్రిల్లో దానికి సంబంధించిన ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఎంత మనం రిక్రూట్మెంట్ చేసుకోవాలి ఏంటి అని ఒక అంచనా, బేసిక్ అంచనాకు వచ్చిన తర్వాత, అప్రూవల్స్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అదొక రీజన్. తర్వాత వచ్చేసి జాబ్ చేంజ్. చాలా మంది ఎక్కువగా ఏప్రిల్ 1 నుంచి 10th వరకు హైక్స్ అనేవి ఇస్తూ ఉంటారు. టీసీఎస్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ టీసీఎస్, అన్ని కంపెనీస్ కూడా మోస్ట్లీ ఇప్పుడు హైక్స్ ఇస్తారు. హైక్స్ వచ్చిన తర్వాత మే నెలలో ఆ హైక్ లెటర్ పట్టుకొని దాని మీద ఇంకా హైక్ కోసం కంపెనీస్ చేంజ్ అవుతూ ఉంటారు. సో ఓపెనింగ్స్ మళ్ళీ ఈ రీజన్ తోటి పెరిగేదానికి అవకాశం ఉంది. అండ్ దెన్ న్యూ ప్రాజెక్ట్స్ కూడా చాలా కొత్తగా వస్తూ ఉంటాయి, అసైన్ అవుతూ ఉంటాయి. అదొక రీజన్. అండ్ అఫ్ కోర్స్ లే ఆఫ్స్ అండ్ టెర్మినేషన్ జరిగినప్పుడు కాస్ట్ కటింగ్లో భాగంగా ఎక్కువ జీతాలు ఇచ్చే వాళ్ళని కొంత టెర్మినేషన్ కానీ లేకపోతే ఏఐ వల్ల కానీ ఇంకొక రీజన్స్ వల్ల కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు అప్ స్కిల్ అవ్వలేని వాళ్ళు టెర్మినేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే లే ఆఫ్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఎవరైతే అప్ స్కిల్ అవుతారో, ఎవరైతే అప్ స్కిల్ అయ్యి రెడీగా ఉంటారో జాబ్ కోసం, వాళ్ళకి జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.